ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మన మీనరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. మీకు జీవితంలో జరగబోయేటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి? అదేవిధంగా మీరు చాలా అంటే చాలా అదృష్టవంతులని చెప్పాలి. రాబోయేటువంటి ఈ 5 రోజుల్లో మీరు అయితే 2 శుభవార్తలను అయితే ఖచ్చితంగా వినబోతున్నారు. మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి. ఈ 5 రోజుల్లో అసలు మీకేం జరగబోతుంది? అసలు ఎటువంటి శుభవార్తలు మీరు వినబోతున్నారు? ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా నంబర్ 1 వశీకరణ జ్యోతిష్యాలయం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. గుప్త నిధులు వెలికి తీయబడును. భార్యాభర్తల సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ప్రేమ సమస్యలు, డబ్బు సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, సంతానం, పెళ్లి సమస్యలు, కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. గురువు గారి ఫోన్ నెంబర్ 9515466718. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి అయితే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక మీనరాశి అనేది రాశి చక్రంలో 12వ రాశి. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారందరూ కూడా మీనరాశి కిందికి వస్తారు. ఈ యొక్క మీనరాశి వారికి అధిపతి వచ్చేసి గురువు. ముందుగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి మంచి గుణాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. వీరు చాలా నమ్మకస్తులు. అదేవిధంగా ఎవరినైనా కానీ వారికి మాట ఇస్తే మాత్రం దాన్ని అయితే నిలబెట్టుకోవడానికి ప్రాణాలైనా వదిలిపెడతారని చెప్పుకోవచ్చు. పట్టుదల అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది. అలాగే ధైర్యం కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పాలి. ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే దాన్ని ధైర్యంగా ఎదుర్కోగల శక్తి సామర్థ్యాలు అయితే వీరు కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి వారు చాలా కష్టపడి జీవులండి, అంటే కష్టపడి పని చేసుకుని బతికేవారండి. కష్టాన్ని నమ్మిన వారు. వీరికి ఈ 5 రోజుల్లో 2 పెద్ద శుభవార్తలు అయితే వినబోతున్నారని చెప్పాలి. దీనివల్ల వీరి యొక్క జీవితం అనేది చాలా అద్భుతంగా మారబోతుంది. ఈ యొక్క రాశి వారికి మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉండబోతుంది. వీరికి అందము, సంగీతము, మంచి భోజనము, సౌకర్యమైనటువంటి జీవితం అంటే చాలా ఇష్టం. వీరు చాలా స్థిరంగా ఉంటారు. తొందరపడి వెంటనే నిర్ణయాలు మాత్రం అస్సలు తీసుకోలేరు. బాగా ఆలోచించి అడుగు ముందుకు వేస్తారు. చూడటానికి చాలా మంచివారుగా ఉంటారు, కానీ లోపల మాత్రం గొప్ప సంకల్పం అనేది వీరికి ఎక్కువ కలిగి ఉంటారు. ఒక్కసారి ఏదైనా చేయాలనుకుంటే మాత్రం దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదలరు. వీరికి మొండి పట్టుదల అనేది కూడా చాలా ఎక్కువగానే ఉంటుందని చెప్పాలి. వీళ్ళు ఎక్కువగా గొడవల జోలికి అస్సలు వెళ్ళరు. వారి యొక్క పనిని వారే చేసుకుంటూ, వారి పని వారు చూసుకుంటూ ఉంటారు. వీరు చిన్నప్పటి నుండి చాలా కష్టపడుతూనే పెరిగారు. కొన్ని కుటుంబ బరువు బాధ్యతలు కూడా వీరిపైన ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి వారిని పెళ్లి చేసుకున్నటువంటి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులని చెప్పాలి. ఎందుకంటే వీరి యొక్క తల్లిదండ్రులుగా బాగా చూసుకుంటూ ఉంటారు. అలాగే భార్య బిడ్డలను కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. కుటుంబంలో ఎటువంటి అంటే ఏ లోటు రాకుండా చూసుకుంటారు. ఇక వీరు చేసుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఈ 5 రోజులు మంచి లాభాలు అనేవి తెచ్చిపెడతాయని చెప్పొచ్చు. అంటే ఎంత కష్టపడితేనే అంతకంటే ఎక్కువ ఫలితం అనేది వీరికి ఉంటుంది. రూపాయి వచ్చే దగ్గర 10 రూపాయలు అనేవి వస్తాయి. వీరికి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఇక వీరికి సమాజంలో మర్యాద, గుర్తింపు అనేది ఈ 5 రోజుల్లో బాగా పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి వారికి మొదటిగా శుభవార్త ఏమిటి అంటే ఉద్యోగంలో ఉంటున్న వారికి మంచి ప్రమోషన్లు అనేవి వస్తాయి. వ్యాపారంలో ఉన్నటువంటి వారికి మంచి లాభాలు అనేవి వస్తాయి. అదృష్టం ఈ యొక్క 5 రోజుల్లో వీరి వెంటే ఉంటుందని చెప్పాలి. ఈ 2 శుభవార్తలు ఏమిటంటే పెళ్లి కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో, ఇక అంటే రెండవ శుభవార్త అండి, వీరికి త్వరలోనే పెళ్లి జరగబోతుంది. ఇక సంతానం కోసం ఎవరైతే ఎదురు చూసేటువంటి వారు ఉన్నారో వారికి కూడా సంతానం అనేది కలగబోతుంది. ఇక మీకు తెలియనటువంటి ముఖ్య విషయం ఏమిటంటే కొంతమంది మనుషులు దూరంగా ఉండండి వారికి. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో ఒకరు బాగుపడితే ఇంకొకరు అస్సలు చూడలేకపోతున్నారు. మీరు కష్టపడి పెరుగుతూ ఉంటే వారు మిమ్మల్ని చూడటం వల్ల నరదృష్టి అనేది మీపైన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎంత కష్టపడతావో, ఏం తింటావో, ఎంత సంపాదించుకుంటావో, ఏం చేస్తావో ఇటువంటి విషయాలైతే అస్సలు ఎవరికీ కూడా చెప్పకూడదు.
దీని వలన మీకు లేనిపోని ఇబ్బందులు అనేవి మీరు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. ఒకవేళ మీకు నరదృష్టి పూర్తిగా తొలగిపోవాలంటే శుక్రవారం రోజున ఉప్పుతో దిష్టి తీసుకొని బయట పడేయండి. దాని వలన నరదృష్టి మొత్తం కూడా తొలగిపోతుంది. ఈ యొక్క రాశి వారు చాలా తెలివైనటువంటి వారు చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీనరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే హనుమాన్ చాలీసాను కూడా పఠించండి. దుర్గాదేవి చాలీసాను కూడా పఠించండి. అదేవిధంగా మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే గనక ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి. ఆవును దానంగా ఇవ్వడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి అనేది కలుగుతుంది. మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. ఇలా చేయడం వలన మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.